जय गणपति ओम जय गणपति जय 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 गणपति ओम जय गणपति जय 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 गणपति जय जय गणेश जय कोडता गणेश जयमुलिब्बु बोज्ज गणेश गणेश हाय हाय गणेश अडिगेस्ता गणेश अभयमिब्बु बुज्जि गणेश गणेश లోకం నలుమూలలా లేదయ్యా కులాస దేశం పలువైపులా ఏదో రభస మోసం జన సంఖ్యలా ఉందయ్యా హమేష పాపం హిమగిరులుగా పెరిగెను తెలుసా చిట్టి ఎలుకను ఎక్కి గట్టి కుడుములు మెక్కి చిక్కు విడిపించగా నడిపించగా చెయ్యి తమాషా गणेश गम गणपति गणेश गम गणपति गणेश गम 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 गणपति जय बोलो गणेश महाराज की जय गणपति बप्पा मोरया आया लड्डू खालिया ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు హ్యాపీ హ్యాపీ టీచర్స్ డే అండ్ ఇవాళ టీచర్స్ డే సందర్భంగా వినాయక చవితి సందర్భంగా ఒక కొత్త సీరియల్ కూడా స్టార్ట్ కాబోతుంది ఎస్ మన ఈటీవీ ప్లస్ లో జేమ్స్ బాండ్ అని మన ముందుకు వచ్చి సూపర్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వబోతున్నారు ఖచ్చితంగా చూడండి అండ్ ముందుగా నా తరపు నుంచి కూడా మా ఈటీవీ ప్లస్ స్పెషల్లీ మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా విషింగ్ హ్యాపీ గణేష్ చతుర్థి అండ్ హ్యాపీ టీచర్స్ డే ఈటీవీ ప్లస్ వ్యూవర్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండ్ హ్యాపీ టీచర్స్ డే ఎస్ మా మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా హ్యాపీ వినాయక చవితి అండ్ అలాగే హ్యాపీ టీచర్స్ డే అసలు వినాయక చవితి రోజు టీచర్స్ డే రావడం అద్భుతం టీచర్స్ డే రోజు వినాయక చవితి రావడం ఇంకా మహా అద్భుతం బికాస్ గణపతినే స్పెషల్ గా మనం అందరం కూడా యూనో స్టడీస్ కి ఎక్కువగా దండం పెట్టుకుంటాం వినాయక చవితి వచ్చిందంటే చాలు బుక్స్ మీద ఓం అని పెట్టేసుకొని నేను నా ఫ్రెండ్స్ వినాయక చవితికి నేను చాలా మంది ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను అనమాట సో బుక్స్ అన్ని కూడా వినాయక చవితి మన గణపతి దగ్గరే ఉంటాయి అనమాట ఏంటి బుక్స్ అన్ని ఇక్కడ పెట్టారు ఏంటి అంటే అప్పుడు ఆ వినాయకుడు బుక్స్ ని కూడా బ్లెస్ చేస్తాడు ఆ బ్లెస్డ్ బుక్స్ ని మనం చదివితే మనం కూడా బ్లెస్డ్ అయిపోతాం అండ్ మనకు అన్ని బాగా గుర్తుంటాయి అది ఇది అని చెప్తే ఓ వావ్ దట్స్ సో వండర్ఫుల్ యా అనుకున్నాను మోస్ట్లీ ఏ సబ్జెక్ట్స్ అయితే చాలా కష్టంగా ఉంటాయో ఆ సబ్జెక్ట్ బుక్స్ తీసుకువెళ్ళి వినాయకుడి దగ్గర పెట్టి ప్లీజ్ తిరు తిరు గణన అలా చెప్పేసి మన తమనే పాడేట్టు 100% లవ్ మూవీలో అట్లా అందరూ కూడా పాడేసుకొని చాలా దండాలు పెట్టేసుకున్నారు ఈ సబ్జెక్ట్ ఎట్లా అన్నా సరే పాస్ అవ్వాలా ఈ సబ్జెక్ట్ లో ఫుల్ మార్క్స్ రావాలని చెప్పేసి సో టీచర్స్ డే గణేష్ చతుర్థి రెండు ఒకే రోజు రావడం సూపర్ గా ఉంది సో అసలు టైం వేస్ట్ చేయకుండా ఇవాళ మనం ఈ స్పెషల్ వినాయక చవితి స్పెషల్ మస్తు టైం పాస్ స్టార్ట్ చేద్దాం మన సిగ్నేచర్ మూమెంట్ చేయాలి అవును చేతు మీ అందరికి వెల్కమ్ టు మస్త్ టైం పాస్ కాజల్ అండ్ చేతు ఓన్లీ ఆన్ ఈటీవీ ప్లస్ అండ్ ఇవాళ దీని గురించి మాట్లాడుకుందాము మీరు వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అండ్ మీకు బాగా టఫ్ గా ఉండే ఆ సబ్జెక్ట్ ఏంటి మీరు వినాయక చవితికి కంపల్సరీగా దేవుడి ముందు ఏ బుక్స్ పెట్టేవాళ్ళు ఇదే దీని గురించి మాట్లాడుకుందాం అండ్ దీని గురించి మీరు కూడా మాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ అండి ఫేస్బుక్ మస్త్ టైం పాస్ పేజ్ ఉంది కదా దాన్ని లైక్ కొట్టేసి అక్కడ మీ ఒపీనియన్స్ మీ ఎక్స్పీరియన్సెస్ మీ కమెంట్స్ అన్ని కూడా పోస్ట్ చేసేయండి మేము చదివేసి రిప్లైలు ఇస్తాం అక్కడ కూడా కనెక్ట్ అయిపోదాం అండ్ ఇవాళ కూడా ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాం వాళ్ళందరితో కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసి వాళ్ళ వినాయక చవితి సెలబ్రేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం ముందుకైతే సర్ప్రైజ్ ప్రాంక్ తో స్టార్ట్ చేస్తాం కదా సో ఇవాళ సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ ఎవరు చేస్తామో తెలియదు మిస్ కాల్ ఇచ్చి రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి ఒకరికి కాల్ చేసి సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేద్దాం సో లెట్స్ కాల్ టు అవర్ ఫస్ట్ కాలర్ హాయ్ హలో 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 గుడ్ మార్నింగ్ అండి చెప్పండి మేము పందిరి పెడుతున్నామండి పెద్ద వినాయకుడిని తీసుకొస్తున్నాము దానికి చందాలు కలెక్ట్ చేస్తున్నాము మీరు ఆన్లైన్ కూడా ట్రాన్సాక్షన్ చేయొచ్చు ఎలాగా మీ ఊరేది అది గుంటూరు కుండూరా గుంటూరు ఆ, గుంటూరు ఏ ఊరండి ఇంకొకసారి చెప్పండి గుంటూరు గుంటూరా ఓకే సో విజయవాడకి గుంటూరుకి మధ్యలో ఉన్న ఆ ఏరియాలో పెడుతున్నామండి అదే ఏది అండి మంగళగిరి ఏంటిది మంగళగిరి మెయిన్ రోడ్ పైన పెడుతున్నాం మంగళగిరి మెయిన్ రోడ్ మీద పెడతారా అవునండి సరేనండి ఇస్తాం ఎంత అండి 150 అడుగులా 150 కాదండి 250 అడుగులు అబ్బో, ఆ. అవునండి సో ఈ 250 అడుగు వినాయకుడు పెడుతున్నాం కాబట్టి మీరు ఎంత ఇస్తారు మీరు ఎంత ఇవ్వమంటారు 2 లక్షలు ఇస్తారా సరేనండి మరి ట్రాన్స్ఫర్ చేయమంటారు అకౌంట్ నెంబర్ చెప్తానండి అందులో వేసేయండి చెప్పండి 77 77 320 320 77 హాయ్ మస్తు టైం పాస్ చేశారా మస్తు టైం పాస్ అండ్
హ్యాపీ వినాయక చవితి. హలో, మీ పేరు భయ్యా? మా పేరు దీప్తింగ్ అండి. దీప్చంద్. దీప్చంద్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. ఎలా ఉన్నావు? ఐఎమ్ ఫైన్. సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాం నీకు ఎలా వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ లో. హ్యాపీ గణేష్ చతుర్థి. అసలు ఎక్స్ప్రెస్ చేయలేదు తెలుసా, అసలు ఫోన్ చేస్తారని. అందుకే కాల్ చేసాం, అది కూడా సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ చేసాం. నిన్ను ఇంకా సర్ప్రైజ్ చేద్దామని. ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా అసలు ఎలా చెప్పాలి అర్థం కావట్లేదు. మరి ఇవాళ వినాయక చవితి కాబట్టి వినాయక చవితి విషెస్ చెప్పేస్తాయి. మీకు చైతుకి హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా హ్యాపీ వినాయక చవితి. కాజల్ అసలు మీ యాంకరింగ్ చాలా బాగుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ యా. ఇదిగో మీ యాంకరింగ్ చాలా బాగుంది తెలుసా. థ్యాంక్ యూ సో మచ్ దీప్చంద్. థ్యాంక్ యూ. రోజు మస్తు టైం పాస్ చూస్తూనే ఉంటా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏం చేస్తూ ఉంటావు? నేను బీటెక్ ఫస్ట్ ఇయర్. ఏది గుంటూరు కాలేజ్ దగ్గరడా? గుంటూరు వికాస? ఏ కాలేజ్? జీవీఆర్ఎంఎస్. ఓకే. సో వినాయక చవితి స్పెషల్ ఇలా దట్టు టీచర్స్ డే కూడా ఉంది. నీకు కష్టమైన సబ్జెక్ట్ ఏది? అని దేవుడి దగ్గరికి వెళ్ళి ఆ సబ్జెక్ట్ గురించి దండం పెట్టుకునేది ఏ సబ్జెక్ట్? మ్యాథ్స్. బుక్ నిండా ప్రాబ్లమ్స్ అని అసలు చెప్పింది కదా రసిక. ఎన్ని ప్రాబ్లమ్స్ కదా లైఫ్ లో కూడా, అన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదా. అసలు ఉండవు. సరే, ఈ వినాయక చవితి మా గురించి ఏమైనా కోరుకోవాలంటే ఏం కోరుకుంటావు? ఎలాగే కొనసాగుతూ ఉన్నారని అనుకుంటా. థ్యాంక్ యూ సో మచ్. నీ గురించి ఏమైనా కోరుకోవాలంటే ఏం కోరుకుంటావు? నా గురించి నేను లైఫ్ లో సక్సెస్ అవ్వాలని. వెరీ గుడ్. మేము కూడా నీ గురించి అదే కోరుకుంటాం. నేను లైఫ్ లో అనుకున్నవన్నీ సక్సెస్ అవ్వాలి. ఓకే. మా ముందు గణేష్ ఉన్నాడు. సో గణేష్ కి మేము ఇప్పుడే మొక్కేసుకుంటున్నాం. గణేష దీప్ చంద్ కి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండకూడదు, లైఫ్ లాంగ్ సక్సెస్ఫుల్ గా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఓకే ఓకే. మా లవర్ కి విషయం చెప్పరా? పేరేంటి? పేరు యామిని. యామినికి గణేష్ చతుర్థి శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. అండ్ స్పెషల్ గా దీప్ చంద్ నుంచి హాయ్ కూడా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. బై బై. బాయ్ దీప్ చంద్. బాయ్. ఇది సర్ప్రైజ్ ప్రాంక్ కాల్ అంటే. అప్పుడు దాకా నిజంగానే ఏదో ప్రాంక్ కాల్ అనుకోండి మనం మాట్లాడుతున్నాడు, కానీ ఎప్పుడైతే ఫోన్ నెంబర్ అకౌంట్ నెంబర్ గా చెప్పడం స్టార్ట్ చేసామో టక్కును గుర్తుపట్టేసి మస్తు టైం పాస్ అన్నాడు. అది ఇలాంటి కిక్ ఇచ్చేటువంటి మస్తు టైం పాస్ కదా మూమెంట్స్. యా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇప్పుడు ఇంకా స్టార్ట్ అవుతుంది మన అసలు సిస్టర్ మస్తు టైం పాస్. ఎవరెవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి కాల్ చేస్తాం. వాళ్ళతో కూడా బోల్డ్ అన్ని విషయాలు వినాయక చవితి రోజు, టీచర్స్ డే రోజు మాట్లాడబోతున్నాం. ఇవాళ వినాయక చవితి స్పెషల్ కాజలింగ చేతు చాలా అందంగా రెడీ అయిపోయి వచ్చేసారు. అండ్ మీ అందరికి కూడా మరోసారి వినాయక చవితి శుభాకాంక్షలు. మరి చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో మనం ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలుసా? పార్వతి. ఈయన గారి తల్లికి పార్వతి కాల్ చేద్దాం. ఎగ్జాక్ట్లీ. హలో. హాయ్ పార్వతి, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్. సూపర్. చాలా బాగున్నాం. నువ్వు ఎలా ఉన్నావు? హాయ్ పార్వతి, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను బేగంపేటలో ఉంటాను. హైదరాబాద్ మా ఏరియానే. నేను బేగంపేటలోనే ఉంటా. వినాయక చవితి శుభాకాంక్షలు. నీకు కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. అండ్ హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్. మీకు కూడా హ్యాపీ టీచర్స్ డే అండి. ఏం చేస్తుండే పార్వతి? నేను హౌస్ వైఫ్. చిన్న బేబీ ఉంది నాకు. పేరు లక్ష్య. హాయ్ చెప్పరా మా పాపకి? లక్ష్య బేబీకి స్పెషల్ గా మా తరపు నుంచి హాయ్ లొద్దు. బేబీకి థ్యాంక్ యూ సో మచ్. రోజు చూస్తూ ఉంటాను. అసలు చాలా ట్రై చేశాను. కాల్ వచ్చింది. చాలా చాలా హ్యాపీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ పాపకి ఎన్ని మంత్స్? ఇప్పుడు సెప్టెంబర్ 12th బర్త్డే, సెకండ్ బర్త్డే. అరే అడ్వాన్స్ గా హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు లక్ష్య. హ్యాపీ బర్త్డే టు యూ బేబీ. హ్యాపీ బర్త్డే టు యూ. సెప్టెంబర్ 12 మంచి పట్లంగా అది వేసుకుంది, దండం పెట్టుకుంది వినాయకుడికి. వావ్. ఒక్కసారి ఆ బుజ్జి కొద్ది క్యూట్ పిక్ మాకు మస్త్ టైం పాస్ ఫేస్బుక్ పేజ్ లో పోస్ట్ చేయవా ప్లీజ్? అలా పెట్టచ్చా? పెట్టచ్చు. ఏమైంది? ఓకే. ఫేస్బుక్ లో పోస్ట్ చేయొచ్చా? ఫేస్బుక్ లో మా మస్త్ టైం పాస్ పేజ్ ఉంది. అందులో చక్కగా వినాయక చవితికి రెడీ అయ్యి బుట్ట బొమ్మ లాగా రెడీ అయిన మీ కూతురు ఫోటో దేవుడి ముందు కూర్చోబెట్టి అట్లా తీసి మాకు పంపించేసాయి. ఓకే షూర్ పక్కా. ఓకే. చాలా
చాలా బాగుంటాయి, చాలా ఇష్టం నాకు. Thank you so much. పూజ అయిపోయిందా? అంతా అయిపోయిందండి. పూజ చేసి ఇవాళ మా షో స్టార్ట్ చేసాము. మంచిగా కొబ్బరికాయ కొట్టి. ఉండాలి నైవేద్యం పెట్టారా? లేదు, మేము మోతీచూర్ లడ్డు పెట్టాము ఇవాళ మా దేవుడికి. ఉండ్రాళ్ళు ఇంకా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నారు. మా అపార్ట్మెంట్ లో చాలా బాగా చేస్తారు. అవునా? ఏంది స్పెషల్ మీ అపార్ట్మెంట్ స్పెషల్? కంటిన్యూ డేస్ చేస్తారు, ప్లస్ ప్రోగ్రామ్స్ పెడతారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సెలబ్రేషన్స్ మాట. ఓ నైస్ నైస్. ఎప్పుడైనా పార్టిసిపేట్ చేస్తారా సెలబ్రేషన్స్? ఊరికే చూడండి. చేస్తాను, నాకు ప్రైజెస్ కూడా వచ్చాయి చాలా. అబ్బో, ఏమేమి పార్టిసిపేట్ చేశారు? ఏమేమి వచ్చేసాయి? రంగోలీలో చేశాను, ఇంకా డిషెస్ లో చేశాను. ఏం చేశారు డిషెస్ లో? డిషెస్ లో స్వీట్ చేయమన్నారు, శనగపిండి, అది అలా చేశాను. ఇంకా కర్రీ చేయమన్నారు, ఒక కర్రీ కూడా చేశాను. ఇంకా రంగోలీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. థ్యాంక్ యూ. సో ఫుల్ ఆఫ్ కలర్ఫుల్ గా పార్టిసిపేట్ చేస్తాను, నాకు ఇష్టం చాలా. గుడ్. అలా స్పోర్టివ్ గా ఉండాలండి అందరూ కూడా. హౌస్ వైఫ్ అయ్యి 2 ఏళ్ల పిల్లలున్నా కూడా మీరు అన్నిట్లో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్లు గెలుచుకోవడం అద్భుతం, మహా అద్భుతం. కొంచెం మా హస్బెండ్ ఎంకరేజ్ చేస్తారు అన్నిట్లోని. స్వీట్ ఆఫ్ హిమ్. ఏం పేరు మీ ఆయన పేరు? కోటేశ్వరరావు. కోటేశ్వరరావు గారు కోటేశ్వర్లా? కొంచెం పర్లేదు, అంత కోటేశ్వరం కాదు, లక్ష్య అంటే ఓకే. ఎందుకు కోటేశ్వర్లు కాదండి? ఇంత మంచి పార్వతి లెక్క వైఫ్ ఉంది, ఆమె ఉంటే చాలు కోటేశ్వర్లు అంతే, ఇంకా ఫిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ ఇయర్ నుంచి మీ పాపను కూడా పార్టిసిపేట్ చేయించండి. క్యాట్ వాక్ కాంపిటీషన్, డాన్స్, సింగింగ్ అన్ని. డాన్స్ లో పార్టిసిపేట్ చేపిస్తాను, ప్రైజ్ వస్తున్నాను. డాన్స్ చేస్తుంది, పాటలు అవి వేస్తూ ఉంటే అలా చూస్తే ఎగురుతుంది. అర్థమైపోయింది, అమ్మ ఎంత షార్ప్ ఉంటే కూతురు ఇంకెంత షార్ప్ ఉండాలి. ఆల్రైట్ అండి, వన్స్ అగైన్ మీకు కోటేశ్వరరావు గారికి అలాగే లక్ష్యకి హ్యాపీ. మమ్మీ డాడీకి, అన్నయ్య వాళ్ళకి హాయ్ చెప్పరా, ఫ్రెండ్స్ కి అందరికి. మీ మమ్మీ డాడీకి, ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హాయ్ తో పాటు మా ఇద్దరి తరపు నుంచి వినాయక చవితి శుభాకాంక్షలు కూడా. థ్యాంక్ యూ సో మచ్. హాయ్, బై బై. థ్యాంక్ యూ పార్వతి, థ్యాంక్ యూ సో మచ్ జాయినింగ్ విత్ us. బాయ్ బాయ్ పార్వతి. మోతీచూర్ లడ్డూతో ఇవాళ మేము వినాయక చవితి సెలబ్రేట్ చేసుకుంటున్నాము. కానీ ఇందాక చెప్పుండే బ్రేక్ ముందు ఉండ్రాళ్ళు ఎంత ఫేవరెట్ అంటే, ఉండ్రాళ్ళు వినాయక చవితి పండాల్స్ పెట్టారంటే ఉండ్రాళ్ళ కోసం క్యూలో నుంచొని అంటే మాక్సిమం ఎవరికైతే ఎక్కువ ఉండ్రాళ్ళు వస్తాయో వాళ్ళే విన్ అయినట్టు ఫ్రెండ్స్ అందరూ కూడా ఉండ్రాళ్ళ కోసం పోటీ పడేవాళ్ళం. అందరూ ఉండ్రాళ్ళు తీసుకొని ఇంటికి వెళ్ళేవారు. అంత ఓపిక ఎక్కడి నుంచి వచ్చేదో వాళ్ళకి తెలియదు. నా వరకు ఉండ్రాళ్ళు వచ్చినాయి అంటే తినుడు 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 అంతే. వినాయక చవితి వచ్చిందంటే నాది కూడా బొజ్జ, ఉన్న బొజ్జ ఇంకా పెద్దది అవ్వాలా, మరి తింటే ఇంకా పెద్దగా అవుతుంది ఆబ్వియస్లీ. సో ఉండ్రాళ్ళతో నా కడుపు నింపుకునేవాడు వినాయక చవితి. ఇంకా 9 days సెలబ్రేషన్స్ గురించి చెప్పనవసరం. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. అలాంటి వాళ్ళలో జగన్ కి కాల్ చేయబోతున్నాం. జగన్ మెసేజ్ చేసి రిజిస్టర్ చేసుకున్నాడు. సో లెట్స్ టాక్ టు జగన్. హలో. హలో. హాయ్ జగన్, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. హాయ్ అండి. హాయ్ కాజల్ గారు. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్ జగన్. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సూర్యాపేట అండి. సూర్యాపేట విజయవాడకి హైదరాబాద్ కి మధ్యలో ఉంటది. ఖచ్చితంగా దిగాల, అక్కడ టిఫిన్ చేయాల్సిందే. అవునవును. మీరు హైదరాబాద్ వచ్చినప్పుడు సూర్యాపేటలో దిగి ఏమైనా తింటారా? ఉంటాయండి. ఏంటండి మీరు ఉండేది సూర్యాపేటలో, వల్ల ఏం దిగుతారు అక్కడ? మేము దిగడం కానీ జర్నీ చేసినప్పుడు దిగుతామా. ఓ శబాష్. సూర్యాపేట నుంచి జర్నీ చేస్తూ సూర్యాపేటలో దిగి టిఫిన్ చేస్తారా? గుడ్ బాయ్. ఎప్పుడు దిగారండి? ఏంటండి? ఫ్రెండ్స్ వస్తే రిసీవ్ చేసుకుంటాం. అచ్చా, ఓకే. ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళు వెళ్ళి రిసీవ్ చేసుకొని మాట్లాడుకుంటారు అంతే. అవునండి. వెరీ గుడ్ అండి. సో వినాయక చవితి స్పెషల్ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీ లైఫ్ లో వినాయక చవితి? ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేస్తామండి. డాన్స్ చేస్తాం. ఎలా డాన్స్ చేస్తారు? ఎలా డాన్స్ చేస్తారండి? మీరు వెరైటీ చేస్తారా? ఇంకేనా? నైస్ క్వశ్చన్ అండి. ఎలా డాన్స్ చేస్తారు ఎక్కువ? తీన్ మారేస్తారా, ఏక్ మారేస్తారా, అట్లా అన్ని పెడతారు. డీజే పెట్టేస్తారు. సూపర్. అసలు కలర్స్. వినాయక చవితి అంటే ఏ సాంగ్ మీకు బాగా గుర్తొస్తుంది? వినాయక చవితి అంటే దేవుడి సాంగ్స్. డాన్స్ చేసే పాట ఏదండి? డాన్స్ చేసే పాట అంటే మా దగ్గర కొంచెం మొత్తం ఫోక్ వేస్తారండి. అది ఆబ్వియస్లీ డీజే పాడండి. పాట అంటే
ఏం చెప్పాలండి? గణపతి బప్ప మోరియా, గణపతి బప్ప మోరియా, వక్రతుండ మహాకాయ, గణపతి బప్ప మోరియా. అవునండి, అది కూడా అది. నాకు నువ్వు చెప్తూ ఉంటే నిమజ్జనం గురించి చెప్తున్నట్టు అనిపిస్తుంది. కలర్స్, థీమ్, డాన్స్, డీజే అంటుంటే. అవునండి, నిమజ్జనం రోజే అండి బాగా ఎంజాయ్ చేసేది. ఎగ్జాక్ట్లీ. యాక్చువల్గా నిమజ్జనం రోజు ఇంకా బీభత్సంగా చేస్తాము. వినాయక చవితి నుంచి నిమజ్జనం దాకా ఆ 11 రోజులు 9 రోజులు అసలు కలర్ఫుల్నెస్ ఉంటుంది అంతే. ఇంకా ఆ ప్లేసెస్ లో అవును అవును పవిత్రంగా ఉంటారు 9 రోజులు. నిమజ్జనం రోజు మాత్రం 8 రోజులు మాత్రం మాత్రం ఎంజాయ్ చేస్తారు. ఓకే, 9 రోజులు పవిత్రంగా ఉండి లాస్ట్ డే మాత్రం అపవిత్రంగా ఉంటారా? అంటే నిమజ్జనం అంటే ఏం చేయాలో అది చేస్తారు కదా అంతా. ఎగ్జాక్ట్లీ. ఆ సెలబ్రేషన్స్, ఆ ఆనందాన్ని ఇంకా రెట్టింపు చేసుకుని ఎంజాయ్ చేసుకుని నిమజ్జనం చేస్తారు. చైతన్య అట్లా చేస్తారు అనుకుంటా. ఆబ్వియస్లీ మేము ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పాండాలు పెడుతూ ఉంటాము. అంటే మా పాండాలనే కాదు, ఎవరు పాండాలు పెడితే వాళ్ళు నిమజ్జనం వెళ్తుంటే అక్కడికి వెళ్ళిపోవాలి అంతే. ఇంకా మాకు ఈరోజు కాల్ చేసాం, చాలా హ్యాపీగా ఉందండి. ఆర్ ప్లెజర్ అండి, ఆర్ ప్లెజర్. మీరు రిజిస్టర్ చేసుకున్నారు కాబట్టి కాల్ చేశాం. ఫస్ట్ టైం మేము మాట్లాడడం కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ జగన్. ఈ రోజు టీచర్స్ డే ఇంకా వినాయక చవితి అండి. అదే ఎగ్జాక్ట్లీ, టీచర్స్ డే వినాయక చవితి రెండు కలిసి వచ్చినాయి కదా. సో ఏ సబ్జెక్ట్ మీకు ఎక్కువగా కష్టం ఉందని చెప్పేసి వినాయకుడి దగ్గరికి వెళ్ళి బుక్స్ పెట్టి దండం పెట్టుకునేవాడు? నేనైతే నాకు సబ్జెక్ట్ అంటే అన్ని ఇష్టమే. నాకు ఇష్టమైన సబ్జెక్ట్ ఇంగ్లీష్, సైన్స్ చాలా ఇష్టం. ప్రిపేర్ అయ్యి కూడా టీచర్ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్నా ఇప్పుడు. ఓ నైస్ నైస్, ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఎస్, పండాల గురించి అంటే పందిరి గురించి మనం మాట్లాడుతున్నాం. ఇక్కడ హైదరాబాద్ లో పండాలు అంటూ ఉంటారు. మనం అటు సైడ్ అయితే మన విజయవాడ సైడ్ అటువైపు అయితే పందిరి అంటాం కదా. ఎస్, పందిర్లు వేసుకొని డించెక్ 9 రోజులు 11 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాము. ఇందాక ఉండాల రెసిపీ చెప్తా అని చెప్పాను కదా, కాదు నీకు వచ్చే రెసిపీ చాలా సింపుల్ తెలుసా. ఇంత సింపుల్ అంటే ఉండాలి చేయడం యాజ్ సింపుల్ అస్ దట్. సింపుల్ గా మీకు కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసా? బీప్ రవ్వ, శనగపప్పు, కొంచెం జీలకర్ర, ఉప్పు, అంతే. ఇంకేం అవసరం లేదు. సింపుల్ వాటర్. సింపుల్ రెసిపీ వినాయకుడికి ఫేవరెట్. ఇంగ్రీడియంట్స్ ఇంకేముంది, అవన్నీ కలిపేసి ఉండలు చేయడమే కదా. ఎగ్జాక్ట్లీ అంతే. బీప్ రవ్వ వచ్చేసి నీళ్ళల్లో వేసేసి ఉడకపెట్టేసి దాంట్లో ఈ శనగపప్పు వేసేసి దాంట్లో కొంచెం ఉప్పు వేసేసి దాంట్లో జీలకర్ర వేసేసి మొత్తం పిండి అవుతుంది కదా ఉప్మా లెక్క. వాటిని ఉండల లెక్క చుట్టేసి దేవుడి దగ్గర పెట్టేసి హాఫ్ ఫట్స్ వాహాలు తినేది. నాకు కూడా ఇది చాలా ఫేవరెట్ అన్నమాట. కాకపోతే వినాయకుడికేమో ఉండలు ఇష్టము, నాకేమో చపాతీ లాగా అట్లా కాల్చుకొని తింటారు. సేమ్ రెసిపీ, అందులో కూడా బియ్య పిండి ఉంటుంది, వేడి నీళ్లు పోసి ఉండలు కట్టి, కాకపోతే దానికి కొంచెం చపాతీ లాగా చేస్తారనమాట. మేము దాన్ని పాస్టీ అంటాము, మన వినాయకుడేమో ఉండ్రల్ అంటాడు. నైస్ యా. సో మన ఇద్దరికి సేమ్ పెంచ్ గిల్లుకోండి ఇద్దరు. అయ్యా ఫ్రెండ్ యా. అదొక రకమైన ఉండ్రాలు. అయితే ఇంకో రకమైన ఉండ్రాలు ఉంటాయి, అవి వచ్చేసి బెల్లం ఉండ్రాలు అంటారు. అవి మైదా పిండిని ఆ బెల్లంని రెండింటిని కూడా పాకం పెట్టేసి బెల్లంని పాకం పెట్టి మైదా పిండి వేసేసి వాటిని పిండిలాగా చేసి వాటిని ఉడకబెడతారు. ఇడ్లీ ఎలా వేస్తామో వాటిలో ఇడ్లీ దాంట్లో పెట్టి ఉడకబెడతారు. దేవుడికి ఇవి ఇష్టమా అవి ఇష్టమా? దేవుడికి ఏది ఇష్టం అనేది లేదు. దేవుడికి నైవేద్యం పెట్టడం మన వృత్తి. అది నైవేద్యాన్ని ఆస్వాదిస్తూ ఆయన స్వీకరించడం ఆయన వృత్తి అది. సో డిఫరెంట్ వెరైటీస్ యాక్చువల్లీ ఉండ్రాళ్ళు అండ్ ఇవి కుడుములే కాదు, ఇంకా డిఫరెంట్ వెరైటీస్ కూడా వినాయకుడికి పెడుతూ ఉంటారు. ఇంకా ప్రసాదం గురించి చెప్పే అప్రోచ్ లేదు. ప్రతిరోజు ఒక్కొక్క ప్రసాదం పండాల దగ్గర పంచి పెడతారు. లైన్ లో నుంచోడం, తెచ్చుకోవడం, తినడం, ఎంజాయ్ చేయడం, అంతే. ఇంకా నాకు వీటన్నింటిలో లాస్ట్ లో నిమజ్జనానికి చేసే పులిహోర ఉంటుంది, అవ్వవ్వ సూపర్ ఇష్టం. అయినా చైతు నువ్వు చాలా గ్రేట్ రా. అసలు జనరల్ గా జనాలు ప్రసాదాలు తింటూ ఉంటారు, కానీ ఇష్టమైన ప్రసాదం నైవేద్యం దాని గురించి చెప్తూ అది ఎలా తయారు చేస్తారు, దాని రెసిపీస్ తయారు చేసే విధానం ఇదంతా చెప్తున్నా అంటే గ్రేట్ చైతు. యా ఆఫ్ కోర్స్, మేము ఏది పడితే అది తినం. దాని వెనక కారణాలు ఏంటి, ఎలా తయారు చేస్తారని తెలుసుకొని తింటూ ఉంటాం కాబట్టి. వినాయక చవితి స్పెషల్ మస్తు టైం పాస్ లో ఇవాళ ఎవరైతే రిజిస్టర్ చేసుకున్నారో వాళ్ళకి ఫోన్ చేసి వినాయక చవితి సెలబ్రేషన్స్ గురించి, అలాగే టీచర్స్ డే కూడా వచ్చింది కాబట్టి ఎంత హార్డ్ సబ్జెక్ట్స్ మీరు వెళ్ళి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టుకుంటారని కనుక్కుంటున్నాం కదా. రైట్ నౌ రిజిస్టర్ చేసుకున్న వాళ్ళ నుంచి సుమశ్రీకి వీ హావ్ టు కాల్. సో సుమశ్రీకి కాల్ చేసి సుమశ్రీకి విషెస్ చెప్పి కనుక్కుందాం. లెట్స్ కాల్ సుమశ్రీ. హలో హాయ్ సుమశ్రీ, వెల్కమ్ టు మస్తు టైం పాస్. థ్యాంక్ యూ. హ్యాపీ వినాయక చవితి. హ్యాపీ వినాయక చవితి టు
you too. This is Kajal. Hi Kajal. This is the second time I'm talking to you. First time ఎప్పుడు మాట్లాడావు? ఫస్ట్ టైం పోయిన మంత్ మాట్లాడాను మా బ్రదర్స్ తో మాట్లాడాను. కానీ ఈసారి ఎప్పటికీ మర్చిపోలేవు, ఎందుకంటే వినాయక చవితి స్పెషల్ రోజు మాట్లాడుకుంటున్నాం మనం సెకండ్ టైం. Yes, second time. It's a pleasure talking to you both. Same here. So, నీ సెలబ్రేషన్స్ గురించి చెప్పేసే. వినాయక చవితి సెలబ్రేషన్ సంథింగ్ కాదు. మేము అందరం ఫ్యామిలీ మెంబర్స్ గ్యాదర్ అవుతాం, మార్నింగ్ లేచి పూజలు చేసి ఇప్పుడే అయిపోయింది పూజ. ఆసమ్. వినాయకుడికి ఇష్టమైన అన్ని తెచ్చి మంచిగా చాలా సెలబ్రేట్ చేసుకుంటాం. వినాయకుడికి ఈవినింగ్ అలా అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరం అన్ని వినాయకులను చూడడానికి వెళ్తాం. సూపర్. దట్స్ ద బెస్ట్ పార్ట్ కదా, ఫ్యామిలీ అందరూ కలిసి డిఫరెంట్ పండుగల దగ్గరికి వెళ్ళి వినాయకుల్ని దర్శించుకుంటూ ఉండడం. సూపర్ గా సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? చెప్తాము, కానీ మీరు ఏ ఏరియా నుంచి మాట్లాడుతున్నారు? వరంగల్ లోనా? ఓకే. మాకు మోస్ట్లీ విజయవాడ ఇంకా హైదరాబాద్ సెలబ్రేషన్స్ గురించి ఎక్కువ తెలుసు. వరంగల్ సెలబ్రేషన్స్ గురించి కొంచెం ఇంట్రెస్టింగ్ ఏమైనా చెప్పండి. నేను తీసుకెళ్తాం మిమ్మల్ని. అవునా? ఇప్పుడు విజయవాడలో ఇన్నడుగుల వినాయకుడు పడతారు, హైదరాబాద్ లో కూడా మన ఖైరతాబాద్ వినాయకుడిని పడతారు. అలాగా వరంగల్ లో స్పెషల్ గణేష్ పండాల్ లాంటివి ఏమైనా ఉండేదా? వరంగల్ లో చాలా ప్లేసెస్ లో గల్లీకి ఒక వినాయకుడు ఉంటది. మా ఇంట్లో ఒక గల్లీ 10 వినాయకులు ఉంటారు. బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది, ఇప్పుడేమో గల్లీకి 2-3 ఉంటున్నాయి. అవును అవును. చాలా ఎంజాయ్ చేస్తాం, నైట్ డాన్స్ ప్రోగ్రామ్స్. అసలు గణేష్ చతుర్థి వినాయక చవితి సెలబ్రేషన్స్ ఇంకో రేంజ్ లో ఉంటున్నాయి ఈ మధ్య. సరే, ఇందాక ఫ్రెండ్స్ అందరం కలిసి అలా నైట్ వరకు అన్ని గల్లీ వినాయకుల్ని కవర్ చేస్తూ ఉంటాం. నైస్. సేమ్ అందరూ బాగా కనెక్ట్ అయి ఉంటారు, బికాస్ అందరూ కూడా గణేష్ సెలబ్రేషన్స్ కన్నా ఎక్కువగా అన్ని పండాల్స్ కి వెళ్ళి విజిట్ చేయడమే బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు అందరూ కలిసి. అది కూడా మా ఫ్యామిలీ అందరికి హ్యాపీ వినాయక చవితి చెప్పండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి హ్యాపీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్. ఇందాక నుంచి నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నా, నువ్వు అడిగిని అట్లా. చెప్పండి. వినాయకుడికి ఇష్టమైన ప్రసాదం అంతా పెడతాము, తయారు చేస్తాము, నైవేద్యం పెడతాము అన్నావు కదా, వాటిల్లో నీ ఫేవరెట్ ఏది? కుడుములు, పాయసం చేస్తాము, ఇంకా అన్ని ఫ్రూట్స్, ఇంకా బుక్స్ దేవుడి దగ్గర పెట్టి ప్రే చేస్తాం. మేము బాగా చదువుకోవాలి, బాగా జాబ్ రావాలి, సూపర్ జాబ్ లో బాగా సెటిల్ అవ్వాలి. సూపర్. మరి ఇవాళ టీచర్స్ డే కూడా కాబట్టి నువ్వు వినాయకుడి దగ్గర ఎక్కువ ఎలాంటి ఏ బుక్స్ పెడుతూ ఉంటావు? నీకు బాగా హార్డెస్ట్ సబ్జెక్ట్ ఏది? యాక్చువల్లీ ఇప్పుడు జాబ్ చేస్తున్నాం మేము, సో ఇంకా అలా అవసరం లేదు. ఇప్పుడు ప్రాజెక్ట్ బాగా చేయాలి అని ప్రే చేస్తాం. ఆసమ్. సో ప్రాజెక్ట్ ఫైల్ మొత్తం పెట్టేస్తావా దేవుడి ముందు? అంతే అంతే ఇంకా ఫిక్స్. విషింగ్ ఆల్ ద గుడ్ లక్. మనం ఏం చేస్తే అందులో టాప్ ఉండాలి కదా. ఆబ్వియస్లీ టాప్ ఉండడం కోసమే గాడ్ కూడా బ్లెస్ చేస్తూ ఉంటారు. అలాగే నువ్వు టాప్ వేయించుకోవాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. హలో మా ఫ్రెండ్ కి ప్రాంక్ కాల్ చేయండి. తప్పకుండా చేస్తాము. మీ డీటెయిల్స్ అన్ని కూడా మా డిపార్ట్మెంట్ మా వాళ్ళకి ఇచ్చండి, వాళ్ళు చూసుకుంటారు. మేము ప్రాంక్ కాల్ చేస్తాము. బర్త్డే కూడా ఉంది, అలా కూడా తన బర్త్డే కూడా తన పేరు అన్వేష్ బర్త్డే రాబోతుంది. సో ఫుల్ ప్రాంక్ చేయాలి అంతేనా? తప్పకుండా ట్రై చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. నేను నెంబర్ పంపించాను. ఓకే, దాన్ని పంపించాను. హ్యాపీ వినాయక చవితి వన్స్ అగైన్. డైలీ కాల్ చేయండి నాకు. డైలీ రిజిస్టర్ చేసుకో, డైలీ చూడు నువ్వు, మేము డైలీ కాల్ చేసేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్. బాయ్. సో దట్ వాస్ సుమశ్రీ. అండ్ సుమశ్రీ లాగా మీరు కూడా మన షోలో జాయిన్ అయిపోవాలి అనుకుంటే సింపుల్, ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ నంబర్ 7732077321 కి జస్ట్ ఒక మిస్డ్ కాల్ ఇవ్వండి, టెక్స్ట్ మెసేజ్ చేయండి, వాట్సాప్ మెసేజ్ చేయండి, మేమే మీకు కాల్ చేస్తాం. హ్యాపీగా కనెక్ట్ అయిపోదాం. వాళ్ళ వినాయక చవితి సెలబ్రేషన్స్ దీని గురించి మనం మాట్లాడుకుందాము. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకి కూడా కాల్ చేసి ఈ సెలబ్రేషన్స్ గురించి మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు మన చైతు మెమరీస్ ఏంటి? ఏ మెమరీస్?
ఏ మెమరీస్ గురించి మాట్లాడుకుంటున్నావు? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు, నువ్వేమనుకుంటున్నావు చెప్పు. నా డ్రెస్సింగ్ మెమరీస్ గురించా లేకపోతే మెమరీస్ గురించి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నావు? వినాయక చవితి అనగానే కొత్త బట్టలు, ఓకే, కొత్త బట్టలు కొనుక్కోవాలా, కొత్త బట్టల గురించి అందరూ మాట్లాడుకోవాలి. నువ్వు మాట్లాడలేదు, నేనైతే మాట్లాడుతాను ఇప్పటి వరకు. అరే కదే కాజల్, మెమరీస్ అంటే ఇప్పుడు వినాయక చవితి మెమరీస్ లో బట్టల గురించి అడుగుతున్నా. ఎగ్జాక్ట్లీ, బికాస్ ఎందుకు అంటే మా డాడీ ఇస్ క్లాత్ మర్చెంట్. ఏ పండుగ వచ్చినా కూడా కొత్త బట్టలు ఖచ్చితంగా రావాల్సిందే. సో చైతు మెమరీస్ అదనమాట. మరి ఫెస్టివల్ మెమరీస్, ఎస్పెషల్లీ వినాయక చవితికి చాలా మెమరీస్ నాకు కూడా ఉన్నాయి. ఆ మెమరీస్ ఏంటో నేను చెప్తాను, కానీ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు. వాళ్ళలో మనం ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం అంటే రాజేష్ కి. సో లెట్స్ కాల్ రాజేష్ అండ్ టాక్ టు హిమ్. హలో. హలో. హాయ్ రాజేష్, వెల్కమ్ టు మాస్టర్ టైం పాస్. హాయ్ రాజేష్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? కరీంనగర్. ఎలా ఉన్నారు? ఏం చేస్తూ ఉంటారు? చాలా చాలా బాగున్నాం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎందుకు టెన్షన్ పడుతున్నారు? కామ్ డౌన్ అయిపోయి మంచిగా మాట్లాడండి. ఆల్ ఫైన్ కదా, అంతా మంచిగా ఉంది కదా? కొంచెం టెన్షన్ పడుతున్నా, అర్థమైపోతుంది. అస్సలు టెన్షన్ పడకు. సో నీ టెన్షన్ అంతా పోయేలాగా నేను నీకు ఒక విషయం చెప్తా ఇప్పుడు. హ్యాపీ వినాయక చవితి. వినాయక చవితి శుభాకాంక్షలు మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికి. థ్యాంక్ యూ సో మచ్. యా, నువ్వేంటి మీ ఫ్రెండ్స్ తో ఎట్లా మాట్లాడతావా? కట్టె కొట్టే తెచ్చేలాగా అనుకుంటూ లేదా? మరి మాట్లాడు. ఇన్ని రోజుల నుంచి వెయిట్ చేసావు మస్త్ టైం పాస్ లో మాట్లాడాలి అని. మేము కూడా ఫస్ట్ టైం నీతో మాట్లాడడం, మేము టెన్షన్ పడట్లా. కానీ రాజేష్ గట్టిగా మస్తు టైం పాస్ ఒకసారి చెప్పు. అలాగే మాట్లాడు, ఓకే? ఏం చేస్తూ ఉంటావు రాజేష్? డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, గర్ల్ ఫ్రెండ్ ఉందా? డిగ్రీ ఫైనల్ ఇయర్ చేస్తున్నావు, రైట్? ఓకే. వినాయక చవితి స్పెషల్ గా ఇవాళ మేము వినాయక చవితి సెలబ్రేషన్స్ గురించి మాట్లాడుతున్నాము. నీ వినాయక చవితి సెలబ్రేషన్స్ ఎలా జరుగుతాయి, ఎలా జరుపుకుంటావు? బాగా జరుగుతాయి అంటే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా కలిసి పండాలు లాంటివి పెట్టడాలు, చందాలు కలెక్ట్ చేయలాంటివి అలా ఏంటేమైనా చేసేవారా? సో చందాలు కలెక్ట్ చేసి మంచి పందిరి పెట్టేవారా? ఎన్ని రోజులు పెట్టేవారు? ఎన్ని రోజులు పెడతారు మీరు? 9 రోజులు. ఓకే, ఇప్పటి వరకు జస్ట్ బాగానే చేసుకున్నాము అని అంటున్నావు కదా, కానీ ఇప్పటి నుంచి మస్త్ టైం పాస్ లో కాల్ కనెక్ట్ అయినందుకు ఇప్పటి నుంచి ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పాలి. ఓకే, సో నువ్వు ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకున్నావు అని చెప్పడం కాదు, రియల్ గానే ఒక రేంజ్ లో సెలబ్రేట్ చేసుకో. ఓకే, ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ రాజేష్. మీకు, మీ కుటుంబ సభ్యులకి వన్స్ అగైన్ హ్యాపీ వినాయక చవితి. బాయ్. అండ్ నెక్స్ట్ టైం మేము కాల్ చేసినప్పుడు అస్సలు టెన్షన్ పడ మాకు. పక్కన గర్ల్ ఫ్రెండ్ ఉంది అనుకుంటా, అందుకే టెన్షన్ పడుతూ ఉన్నాడు. మేబీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే అసలు ఆ అమ్మాయి ముందు స్టైల్ బాగా చూపించడానికి ఇంకో రేంజ్ లో మాట్లాడుండే. గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఇంకో అమ్మాయితో మాట్లాడాలంటే ఎలా వణుకుద్దో అబ్బాయికి తెలుస్తుంది. అమ్మాయితో మాట్లాడేటప్పుడు కదా వణికాడు. కాదు, స్టార్టింగ్ నువ్వే కదా మాట్లాడావు, తర్వాత అదే ఫ్లో లో వచ్చిందిలే. సరే ఇంకా ఎలానే మాట్లాడాలి కదా మాట్లాడి పెట్టేసిండు అంతే. ఇంకా సరే, ఇంకా చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు, వాళ్ళకు కూడా కాల్ చేద్దాము. ఇంకా వినాయక చవితి మెమరీస్ గురించి వస్తే కనుక మా బావలు వచ్చేసి ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా పందిరి పెట్టేవారు. సేమ్ అపార్ట్మెంట్ లో మేము ఉండేవాళ్ళము. కింద దిగి పందిరి దగ్గరికి వెళ్ళామండి. ఫస్ట్ నన్ను బాగా అట్రాక్ట్ చేసేది తెలుసా? అందరికీ కూడా దేవుడు స్టాచ్యూ చూడగానే అట్రాక్ట్ చేస్తారు, లేదా పందిరి చూసి అట్రాక్ట్ అవుతారు, లేదా ప్రసాదం చూసి అట్రాక్ట్ అవుతారు. కానీ నేను మాత్రం అక్కడ ఉన్న మైక్ చూసి అట్రాక్ట్ అయిపోయి మైక్ దగ్గరికి వెళ్ళిపోయి గణపతి పాటలు ఉంటాయి కదా, తిరు గరడ ఇప్పుడు ఫ్లో లో వస్తుంది పాట, వినాయకుడు కదా. అప్పట్లో గణపతి పాటలు పుస్తకాలు పెట్టుకొని చదవడాలు, లేకపోతే పంతులు అప్పుడే మంత్రాలు చదివి వెళ్ళిపోతే ఆ పుస్తకం ఉండేది, ఆ పుస్తకం తీసి చదవడాలు, హలో హలో మైక్ టెస్టింగ్ 1 2 3 అని పాటలు పాడాలి. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులని చేసేవాడు తెలుసా. వినాయక చవితి స్పెషల్ ఎపిసోడ్ అండ్ హ్యాపీ టీచర్స్ డే. వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పేస్తూ కాజల్ ఇంకా చైతు రిజిస్టర్ చేసుకున్న వాళ్ళందరికీ కాల్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు లేట్ చేయకుండా ప్రియాకి కాల్ చేద్దాం అండ్ ప్రియా మెమరబుల్ మెమరీస్ గురించి మాట్లాడేద్దాం, వినాయక చవితి గురించి. హలో హలో, హాయ్ ప్రియా. ఐఎమ్ సూపర్ ఫైన్. వెల్కమ్ టు మస్త్ టైం పాస్ ప్రియా. థ్యాంక్ యూ. ఎలా ఉన్నావు? హాయ్, హౌ ఆర్ యు అంటుంది.
ఫైన్, సూపర్ సూపర్ డూపర్ ఫైన్. నీకు మీ కుటుంబ సభ్యులకు వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ ప్రియా. ఫస్ట్ టైం మాట్లాడడం అర్థమైపోయింది నీ వాయిస్ లోనే. ఎక్కడి నుంచి? మాది మిర్యాలగూడ, నల్గొండ డిస్ట్రిక్ట్. ఓ మరి మిర్యాలగూడ అంటే మరి సెలబ్రేషన్స్ ఇంకో రేంజ్ లో ఉంటాయేమోగా వినాయక చవితికి. ఒక రేంజ్ లో అంటే మామూలుగా కాదు, ఒక రేంజ్ లో పెద్ద రేంజ్ లో ఉంటాయి. ఎలాగ పెద్ద రేంజ్ లో ఉంటాయి? ఏంటి స్పెషల్ మిర్యాలగూడలా? గణేష్ మార్కెట్ అసలు అసలు పెద్దగా ఒక చాలా పెద్దగా ఉంటది, చాలా బాగుంటది అక్కడ. ఓకే, విన్నాను. అదే నేను మిర్యాలగూడలో నా ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నారు. అవునా? వాళ్ళు చెప్పున్నారు మిర్యాలగూడలో ఒక రేంజ్ లో అవుతాయి గణేష్ చతుర్థి ఫెస్టివల్ అని. అవునా? హాయ్ హాయ్ హాయ్, ఎవరు మాట్లాడేది? మర్చిపోయిన మిమ్మల్ని కాకలతో మాట్లాడి. థ్యాంక్ యూ ప్రియా. టీచర్స్ డే కూడా హ్యాపీ టీచర్స్ డే. థ్యాంక్ యూ. చలో బాయ్ 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 బాయ్. Once again, happy Vinayak Chavithi and thank you very much for joining with us. సో వినాయక చవితి ఇవాళ మరి వినాయక చవితి సెలబ్రేషన్స్ నా మెమరీ గురించి చెప్తాను అన్నాను కదా, తెలుసుకుందాం మరి కాసేపు తెలుసుకుందాం. ఓకే, బట్ దానికన్నా ముందు చాలా మంది రిజిస్టర్ చేసుకుంటూ మాట్లాడదాం. బట్ దానికన్నా ముందు కాజల్ మెమరీ తెలుసుకుందాం. చెప్పు కాజల్. అవసరం లేదు, నేను తర్వాత చెప్తాను. కాల్ తో మాట్లాడదాము. సో ఎవరికి కాల్ చేస్తున్నావు? రమ్యకి కాల్ చేద్దాం. సో లెట్స్ కాల్ రమ్య అండ్ టాక్ టు హర్. హలో హాయ్ రమ్య, వెల్కమ్ టు మస్త్ టైం పాస్. I'm super fine, thank you so much. How are you? Yeah, I'm also good. ఎక్కడి నుంచి రమ్య? హైదరాబాద్. ఎక్కడ? హైదరాబాద్ లో. ఉప్పల్. ఉప్పల్. ఆసమ్. హ్యాపీ వినాయక చవితి. థ్యాంక్ యూ and wish you the same. Thank you so much రమ్య. I'm thanks to Saito also. Happy Vinayak Chavithi to Saito. Thank you so much రమ్య. నా తరపు నుంచి కూడా నీకు హ్యాపీ వినాయక చవితి. మా ఫ్యామిలీ మొత్తానికి హాయ్ చెప్తారు. మా ఆంటీ వాళ్ళకి, మా ఫ్రెండ్స్ కి, మా డాడీ ఫ్యామిలీకి. ఎస్, మీ ఫ్యామిలీ మెంబర్స్ కి, స్పెషల్ గా నీ ఫ్రెండ్స్ కి, మీ డాడీకి కూడా హ్యాపీ వినాయక చవితి. అండ్ స్పెషల్ గా మా తరపు నుంచి హాయ్. మా హస్బెండ్ కి, స్పెషల్ గా మీ హస్బెండ్ పెళ్ళైపోయిందా నీకు? ఓ మై గాడ్, నీ వాయిస్ ఎంత యంగ్ సౌండ్ అవుతుంది. ఆఫ్ కోర్స్. ఏం చేస్తుంటారు మీ ఆయన? My husband is software. ఎన్ని ఇయర్స్ అయింది మ్యారేజ్ అయ్యి? Yeah, 1.5 years completed. రీసెంట్లీ మ్యారీడా? అందుకే అర్థమైపోయింది వాయిస్. No, 1.5 year. అదే 1.5 year అంటే 1.5 year కదా? 1.5 year. 5-6 years కాదు కదా? No. Only 1.5 year. Awesome. సరే, మరి మీ వినాయక చవితి సెలబ్రేషన్స్ గురించి చెప్పు. పెళ్ళవ్వక ముందు ఎలా ఉంది, పెళ్ళైన తర్వాత ఎలా ఉంది? పెళ్ళైనాక సూపర్, పెళ్లి కాకముందు ఇంకా సూపర్. పెళ్లి కాకముందే ఇంకా సూపర్ గా ఉండేది. ఓకే రమ్య, వన్స్ అగైన్ నీకు, మీ హస్బెండ్ కి, అటు ఫ్యామిలీకి ఇటు ఫ్యామిలీకి అందరికి కూడా హ్యాపీ వినాయక చవితి. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ విత్ us. Same to you, family. Thank you so much Ramya. It was very nice talking to you. Bye. Okay, thank you. Bye. Bye. And now it's time for a prank call. చాలా మంది రిజిస్టర్ చేసుకున్నారు మా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయండి, మా వాళ్ళకి ప్రాంక్ కాల్ చేయండి అని. కానీ మేము ఇప్పుడు ఎవరికి కాల్ చేయబోతున్నాం తెలుసా? నరేష్ కి కాల్ చేయబోతున్నాం. ఎందుకంటే ప్రజోద్ టెక్స్ట్ మెసేజ్ చేసి ఆడుకోండి ప్లీజ్ మా ఫ్రెండ్ ని అన్నాడు. సో నరేష్ కి కాల్ చేసి ఒక రేంజ్ లో ఆడేసుకుందాం. హలో, నరేష్ గారు మాట్లాడేది? ఎవరు మాట్లాడేది? నరేష్ గారు నమస్తే అండి, నా పేరు కార్తిక్ అండి. నా పేరు కార్తిక్ అండి. ఓకే ఓకే. నరేష్ గారు మీ వాయిస్ వినిపించట్లేదు సరిగ్గా, కొంచెం గట్టిగా మాట్లాడతారా? నరేష్ గారు వినిపిస్తుందా? నరేష్ గారు, మేము టీచర్స్ డే సందర్భంగా ప్రతి ఒక్క లైఫ్ లో ఉన్న గురువులకి సన్మానం చేసి గిఫ్ట్లు ఇస్తామండి. ఓకే. మీ లైఫ్ లో గురువు ఎవరైనా ఉంటే చెప్పండి, వాళ్ళకు కూడా మేము సన్మానం చేసి బహుమతి ఇస్తాం. మీరు ఎలా ఇస్తారు మా గురువుకి? మేము గురుదేవో నమః అనే ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నామండి. ఆ ట్రస్ట్ యాజమాన్యం అందరూ కలిసి ఈ సంవత్సరం వినాయక చవితి, టీచర్స్ డే రెండు ఒకే రోజు వచ్చినాయి అని చెప్పేసి గురువులకి సన్మానం చేద్దాము అని సర్వే చేస్తే కొన్ని నెంబర్స్ వచ్చినాయి. ఆ నెంబర్ లో నుంచి మీకు ఫోన్ చేస్తామండి. మేము వచ్చేసి మన గాంధీనగర్ లో ఉంటామండి. మీది ఏ ఊరు? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ గాంధీనగరే. మహబూబ్ నగర్ లో గాంధీనగర్ ఎక్కడ ఉందండి? ప్రతి ఊర్లో గాంధీనగర్ ఉంటుందండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఎవరికో కాల్ చేయాల్సింది, నాకు కాల్ చేశారు. కార్తికేనా మాట్లాడేది?
కార్తిక. చి నా పేరు కార్తిక్. అయ్యో రాబా చి. ఒక్క నిమిషం అండి, ఎవరు నరేష్ కదా మాట్లాడేది? ఫస్ట్ బాస్ మీరు ఎవరికి కాల్ చేశారు ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి బాస్. సార్ నరేష్ అనే వ్యక్తికి మేము కాల్ చేయాలండి. నరేష్ లైఫ్ లో ఉన్న గురువుకి మేము సన్మానం చేయాలి. సో మీ లైఫ్ లో ఉన్న గురువు పేరు ఏంటో చెప్పండి, మేము సన్మానం చేస్తాం. అదే బాస్ మీరు ఎలా చేస్తారు? మేము చెప్పాం కదా గురుదేవో నమః అనే ట్రస్ట్ నుంచి మాట్లాడుతున్నామని. ఓకే. అందులో ప్రముఖ యాంకర్ కాజల్, చైతు అని చెప్పి ఈటీవీ ప్లస్ లో చేస్తూ ఉంటారు. వాళ్ళని మేము యాంకర్ గా పిలుస్తున్నాము. అలాగే మన శ్రీముఖి, రవి, టాలీవుడ్ సింగర్స్ అనుదీప్, లిప్సికా వీళ్ళందరూ కూడా రాబోతున్నారండి. ఓకే ఫైన్ అండి బాస్, మీరు చేసుకోండి బాస్. నాకెందుకు కాల్ చేసి నన్ను అడుగుతున్నారు? మీ ఆర్గనైజేషన్ మీరు చూసుకోండి, నాకెందుకు కాల్ చేశారు? అదే మీ లైఫ్ లో ఎవరు గురువు లేరా అండి? నాకు ఒక 10 మంది గురువులు ఉన్నారు బాస్, అందరికి చేస్తారా మీరు? అందరిలో మీకు ఎవరికి చేయాలనిపిస్తుందో చెప్పండి, వాళ్ళకి చేస్తాము సన్మానం. వాళ్ళు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? వాళ్ళు ఎక్కడ ఉన్నారు ఏంటి తెలీదా? ఎలా తెలుస్తుంది బాస్? మరి ఇంకెందుకు ఇంతసేపు మాట్లాడుతూ ఫోన్ పెట్టేకన్నా పెట్టే. మైండ్ లాంగ్వేజ్. హలో 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 మైండ్ మై లాంగ్వేజ్ ఏం మాట్లాడుతున్నారండి? నేను పద్ధతిగా మాట్లాడుతుంటే మీరు ఏం మాట్లాడుతున్నారు అసలు? ఆగు నువ్వు. హలో 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 నరేష్ గారా అండి? మీరు చెప్పండి. హలో అండి, నేను కార్తిక్ సిస్టర్ మాట్లాడుతున్నాను. ఓకే. వీడికి ఒక హ్యాబిట్ ఉందండి. అండి వీడి లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేనండి, వీడి లైఫ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. వీడి బెస్ట్ టీచర్ కి సన్మానం చేయాలనుకున్నారు, కానీ సన్మానం చేయలేకపోయాడు. అందుకే అందరికి కాల్ చేసి మీ బెస్ట్ టీచర్ కి సన్మానం చేయాలా అని అడుగుతూ ఉంటాడు. ఏమనుకోకండి, వీడికి నేను 4 దెబ్బలేసి నువ్వులు కూర్చోబెడతాను. మీరు ఏమనుకోకుండా ఫోన్ పెట్టేసేయండి. బాయ్ అండి. భయ్యా పెట్టే ముందు ఒక విషయం చెప్తారా? ఆ విషయం విన్నాక పెట్టేసేయండి. ఓకే చెప్పండి. మేము ఈటీవీ ప్లస్ నుంచి చైతు కాజల్ మాట్లాడుతున్నాము, మస్తు టైం పాస్ అనే షో నుంచి. మీ ఫ్రెండ్ ప్రజ్యోత్ మాకు మెసేజ్ చేశాడు, మీకు కాల్ చేసి సరదాగా ఆడుకోమని చెప్పేసి. ఇట్స్ అ ప్రాంక్ కాల్. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? వి ఆర్ కాలింగ్ ఫ్రమ్ మస్తు టైం పాస్ ఈటీవీ ప్లస్. చైతు కాజల్. ఓకే ఓకే. దిస్ ఇస్ జస్ట్ ఎ ప్రాంక్ కాల్ అండి. మీ ఫ్రెండ్ ప్రజ్యోత్ మాకు మెసేజ్ పంపించారు ప్రాంక్ కాల్ చేయమని. సో తనకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా ప్రజ్యోత్ కి? కాదండి, వినాయక చవితి మా పని మీద మేము ఉన్నాము, మీరు కాల్ చేసి. వినాయక చవితితో పాటు ఇవాళ టీచర్స్ డే స్పెషల్ కూడా అన్నమాట. అందుకే టీచర్స్ అన్నట్టు అట్లా చేశాడు మా చైతు. అవునండి, పనిలో ఉన్నప్పుడే ఫోన్ చేస్తామండి ప్రాంక్ కాల్ అంటే. ఫ్రీగా ఉన్నప్పుడు చూసుకొని చేస్తావా ఏంటి? ఇప్పుడు చూసుకోండి మీ పనేదో. ఓకే ఓకే. మీ ఇంట్లో వాళ్ళందరికీ మా తరపున వినాయక చవితి శుభాకాంక్షలు చెప్పండి. మీకు కూడా మా ఇద్దరు తరపు నుంచి, మీ ఫ్రెండ్ ప్రజ్యోత్ తరపు నుంచి హ్యాపీ వినాయక చవితి. మీకు కూడా లైక్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్ నరేష్. బాయ్ నరేష్. సో దట్ వాజ్ నరేష్. అంటే చాలా బిజీగా ఉన్నట్టున్నాడు, పండగ కదా. బిజీగా ఉన్నప్పుడే ప్రాంక్ కాల్ చేస్తాము. ఎక్స్క్యూజ్ మీ, మీరు ఫ్రీగా ఉన్నారు, ఇప్పుడు ప్రాంక్ కాల్ చేస్తామని చెప్పేసి చెప్పి వేస్తావా ఏంటి? చెప్పి చేయము, కానీ అతను బాగా బిజీగా ఏదో అర్జెంట్ పనిలో ఉన్నప్పుడు మనం కాల్ చేస్తాం అనుకుంటా. పెట్టారు అప్పుడు. సో అలా సక్సెస్ఫుల్ గా ప్రాంక్ కాల్ అయితే అయిపోయింది. అది మీరు కూడా మీ వాళ్ళు ఇలాగే ప్రాంక్ చేయాలంటే సింపుల్ గా 7732077321 ఈ నెంబర్ కి వాళ్ళ డీటెయిల్స్ అన్ని క్లియర్ గా వాట్సాప్ మెసేజ్ గానీ టెక్స్ట్ మెసేజ్ గానీ చేసి పంపించేసండి. ఓకే, మరొకసారి మా ఈటీవీ ప్లస్ మస్త్ టైం పాస్ వ్యూవర్స్ అందరికీ కూడా ఆ గణేష్ యొక్క బ్లెస్సింగ్స్ ఉండాలి, ప్రతి ఒక్కరి కోరికలు నెరవేరాలని చెప్పేసి కోరుకుంటూ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ చైతు ఇంకా కాజల్ సైనింగ్ ఆఫ్. మళ్ళీ రేపటి మన స్పెషల్ ఎపిసోడ్ మస్త్ టైం పాస్ లో కలుసుకుందాం. టిల్ as always say love yourself, love everyone, love Ganesha. And as I always say, keep smiling and enjoy every second of your life. Take care, love you all. Jai Ganesh.